అంటే అది వేస్ట్ అయిపోద్ది, అంత నెయ్యి వేస్తారు కదా. అంతే జస్ట్ ఇంగ్రీడియంట్ మందకి అక్క నైట్ తీసుకోండి. నాగరాజన్న అక్క దానివల్ల ఉపయోగాలు ఏం చెప్తా ఉండండి. ఇప్పుడు ఇది ఏం తయారు చేస్తున్నారు తెలిసిందా మీకు? పంచగవ్య. ఎన్ని కేజీలు తీసుకున్నారు ప్రస్తుతానికి? అంటే సుమారుగా క్వాంటిటీ 20 కేజీలు. దాని ముందు ఏం చేస్తున్నారు మీరు? మొత్తం ఏంటంటే దాన్ని ముందు మృదువుగా చేయాలా. ఇదివరకు ఏం చెప్పారంటే మనకు దానిలో నెయ్యి వేసేసి అప్పుడు రఫ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. గోపాలకృష్ణ గారు ఏం చూస్తున్నారంటే ముందు దాన్నే బాగా ప్రెస్ చేసి స్మూత్ గా చేస్తున్నారు నెయ్యికి ముందే. కలిపే విధానం అలా కాదు. గోపాలకృష్ణ గారు చెప్పింది ఎలా ఇట్ట తీసుకొని ఇలా ముందుకు వేసుకోమన్నారు. అలా చెప్తున్నాను. ఇలా మాధవి గారు కలుపుతున్నట్టు అటు నుంచి తీసుకొచ్చి ఇటు లోపల నుంచి ప్రెస్ చేయాలి, బయటకు రావాలి. అలా ముందేం చేయాలంటే అదంతా బాగా ప్రెస్ చేసి మెత్తగా స్మూత్ గా చేసుకున్న తర్వాత నెయ్యి వేయాలి. గట్టిగా ఏముంది మెత్తగా స్మూత్ గా ఇంకా పీస్ ఉన్నాయి చూడండి. కానివ్వండి, గట్టిగా ప్రెస్ చేసి మెత్తగా చేయండి. ఎండిపోయింది ఉంటే తీసి పక్కన పెట్టేయండి. ఇదివరకు ఏం చెప్పారంటే ఫస్ట్ లో మనకి దానిలోనే నెయ్యి వేసి అప్పుడు రఫ్ చేయమనేవాళ్ళు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ గా ముందు మనం పేడను కూడా స్మూత్ గా మెత్తగా పిండిలా చేసుకున్న తర్వాత అప్పుడు నెయ్యి వేస్తే బాగా క్వాంటిటీ కలుస్తుందని చెప్తున్నారు. మెత్తగా అయిపోయిందా? డౌట్ ఉన్నారు పట్టుకోండి ఒకరవా. సగం ముందు మొత్తం సరి చేయండి, అదంతా లెవెల్ చేయండి నీట్ గా. లేయర్ లేయకూడదు మళ్ళీ. ఇంకా తుంచేసేయండి. అది గట్టి పేడ. రాలేదంటే నువ్వు కూర్చో. గట్టి పేడ అది. ఇంకా ఆపేసి దాని చుట్టూ ఇట్లా రౌండ్ గా మొత్తం కలిసేలాగా చేయాలి. ఒకళ్ళు తీసుకోండి. పోయినండి మీరు రుద్దొచ్చు, దాని మీద ప్రెస్ చేయొచ్చు. లేయర్ రౌండ్ వస్తే దానికి రుద్దేసేయండి నీట్ గా. హలో చెప్పండి మేడం. ఇంకా మొత్తం రుద్దేసేయండి శుభ్రంగా. అయిపోయిందా? ఇప్పుడు చూసారా మీరు? ఒకసారి ఆల్రెడీ 1-2 సార్లు చూసుకుంటారు కదా మీరు ట్రైన్ చూసారు కదండి. మీరు ఎలా కడతారో ఇలా తీసి కింద నుంచి తీసి ఇలా మన వైపు నాకుని ఇలా ప్రెస్ చేయాలి. ఒక పక్క నుంచి ఇద్దరే ముగ్గురు చేయండి. అందరు చేయొద్దు. ఇలా తీసుకుని ఇలా రుద్దాలా, రుద్దాలా ఇలా చేస్తూ కింద పడుతుంది. ఇద్దరు ఏమో చేయండి అంతే. ఒక పక్క నుంచి లేయర్ ఒక పక్క మాత్రమే. నాగరాజు ఎక్కడున్నా? నెయ్యి స్మెల్ వస్తుంది. సూపరా? ఎక్కడ పెడితే అక్కడ
పక్క నుంచి హలో, మొత్తం వచ్చి హలో. అయితే కృష్ణారెడ్డి అని చెప్పినాగా పిఎంఎస్ వేస్తారు బట్ అంటే కొంచెం అది కర్రగా వేసేసి లూజ్గా పోస్తే అంత బాగా కలిసిపోయేది. వాళ్ళ కాటన్ కదా, క్రాప్ కాటన్ కరెక్ట్. 3% ఎన్ఎఫ్ ఎక్స్పీరియన్స్ కోర్సు. ఇంకోసారి అట్లా ప్రెస్ చేసుకోండి, మెత్తగా ఇచ్చి తీసుకోండి. గట్టిగా గట్టిగా నొక్కాలా, పేడ మెత్తగా అయిపోవాలా. బిన్ను బిన్ను డి బిన్ను బిన్ను అంటే గట్టిగా అయిపోయింది. అంటే మనకి పంచగడ్డకి ఫ్రెష్ పేడ తీసుకోవాలని చెప్తారు కదా. ఇంకొకటి ఏంటంటే మూత్రం కూడా మనం వీటిల్లో ఎలా గాబుల్లా చేసుకొని పడతాం కదా, అలా కాకుండా ఫ్రెష్గా పట్టుకొని నిలవుంచుకోమంటున్నారు పంచగవ్య వరకు మాత్రమే. సరిపోద్ది. కాకుండా ఓకే, కాకపోతే దాంట్లో చర్మలంతా పడి ఉంటుంది కదా, డైరెక్ట్ గా పట్టింది నిలవుంచుకోమంటున్నారు. ఫ్రెష్ పేడ తీసుకోమంటారు పంచగవ్య. మనకు తెలిసిన అందరికి పంచగవ్య తయారు చేయడానికి ఏం చేస్తాం, ముందు మనం పేడని ముందుగా ప్రెస్ చేసుకొని దాంట్లో వేసుకొని దాన్ని ఎంత మెత్తగా అంటే చపాతీ మనం ఎలా అయితే మెత్తగా కలుపుతామో అలా కలుపుకొని దాన్ని అలా ఎంతో వేసుకోవాలి. ఎలా కొంచెం ఎడగా నడపడమని చెప్పానక్క. సొకలు ఉండాలన్నా సిల్లీనా సిల్లీనా ఏం చేంజ్ మనకి అప్డేట్ అయ్యే కొందికి క్వాలిటీ చూపిస్తారు. ఫోన్ వర్షన్ అప్డేట్ కాదు, మనకి రైతులు ఎంత తొందరగా అట్రాక్ట్ అవుతారో, ఎంత తొందరగా ఆ పంట మీద మనకి అది పనిచేస్తుందో అని దానిలో అప్డేట్ అవుతాం. కానీ ఫోన్ వర్షన్ అప్డేట్ అయితే లేకపోతే మేడం చెప్తే అప్డేట్ అయితే వర్షన్ మారదు. ఏంటంటే ప్రజెంట్ మనం చూస్తుంటాం అన్నమాట. ఇక ఈ ప్రకారంగా చేస్తే మనకి అది ఎలా 100% మనకి అనుకూలంగా ఉంది. ఆ ప్రకారం దాని ప్రకారం మనకి వర్షం వస్తుంది కానీ ఫోన్ అప్డేట్ కాదు సార్. ఇంకా కొంచెం కలపండి. నాకు పెట్టి మీరు లేకుండా వేరే వాళ్ళు కూర్చోండి. అదే అక్కడ ఉండగా ఇంకొంచెం పేడ నీట్ అసలు